చాలా మంది ఊహల్లో బతికేస్తూ ఉంటారు. అలాగని ముందుగా తమలోని చెడును గుర్తించడం, మంచి చెడు అనేది రెండు ఉంటాయి. ఎవరైనా విడమరిచి ఎవరైనా చెప్పినా ఒప్పుకోరు. ఊహల్లో బ్రతికేస్తుంటారు. పైగా ఇతరులలోని చెడును చూసి వాళ్ళ వైపు వేలు పెట్టి చూపించడం వల్ల మనకేది వచ్చేది ఏమి ఉండదు. అలా పెట్టడం వల్ల మనమే నష్టపోతాం అనమాట. ముందు ఎవరైనా నీలో మంచి చెడు చెప్పినప్పుడు ఒప్పుకోవాలి. అందరిలోనూ మారితేనే తాము మారుతామని అంటారు, కానీ నిజానికి ప్రపంచంలో మంచి చెడులు ఎల్లకాలము సమానముగానే ఉంటాయి. అవి మారవు. ఊహల్లో బ్రతకడం వల్ల ఏది ఉండదు. పుణ్యకర్మ ఎక్కువగా కలవారు మంచిని ఎక్కువగా గ్రహిస్తూ చెడును తిరస్కరిస్తారు. మరి పాపకర్మ ఎక్కువగా కలవారు ప్రపంచంలో ఎక్కడెక్కడ చెడును గ్రహిస్తూ విమర్శిస్తూ ఉంటారు. మంచిని పట్టించుకోరు కూడా. అలాగని వాళ్ళ అసలు సంతృప్తి పొందరు. ఎప్పుడు అసంతృప్తితో ఏదో ఒకటి ఇతరులపై అంటూ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. అనంత ప్రకృతి ఒకే తత్వముతో పనిచేస్తున్నది. అదేంటంటే సమానత్వమే జీవితం అని అంటారు. కానీ సమానత్వాన్ని ఎలా స్వీకరించాలి, ఎలా చూడాలనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో పాజిటివ్ నెగిటివ్ అనేవి రెండు ఉంటాయి. ప్రతి మనిషి పర్ఫెక్ట్ అని ఎవరని చెప్పలేము. అలా అయితే భగవంతుడే అవుతాడు. భగవంతుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిలో అన్ని రకాల లోభం, మదం, కోపం, వాత్సల్యం ఇవన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.